అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని 25 గ్రామ పంచాయతీలలో అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అధికారుల స్వార్థమా లేక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి చేశారో తెలియదు కానీ దాదాపు ₹1 దాకా ప్రజాధనం దుర్వినియోగమైంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చిన నిధులు కూడా వృధాగా పోతున్నాయని చెబుతున్నారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపి 17వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాల అభివృద్ధికి మంజూరు చేయించారు. అభివృద్ధి కోసం గ్రామ స్వరాజ్ యాప్ ను రూపొందించారు. దానితో పాటుగా యాక్షన్ సాఫ్ట్ మరొక యాప్ ను సైతం రూపొందించి వాటిలో నమోదు చేయాలని నిబంధన పెట్టారు. పంచాయతీల్లో చేసిన ప్రతి పనిని స్పష్టంగా లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఆధారంగా లొకేషన్ ఎంటర్ చేసి పని పూర్తయినట్లుగా ఫోటోను అప్లోడ్ చేయాలన్న నిబంధనలు పెట్టారు. అయితే గుంతకల్లు మండలంలోని పంచాయతీరాజ్ అధికారులెవరూ గ్రామ స్వరాజ్, యాక్షన్ సాఫ్ట్ యాప్లలో ఫోటోలను సరైన పద్ధతిలో అప్లోడ్ చేయడం లేదని తెలుస్తోంది. తమ ఇష్టానుసారం ఫేక్, ఫాల్స్ ఫోటోలను అప్లోడ్ చేసి నియమాలను ఉల్లంఘిస్తూ తమ అవినీతి అక్రమాలను కొనసాగిస్తున్నారు. తిమ్మాపురం పరిధిలోని జీకొట్టాల గ్రామంలో చేసిన పనులకు లొకేషన్ ఫోటోలను అప్లోడ్ చేయకుండా గుంతకల్లు పట్టణంలోని SSGS డిగ్రీ కళాశాల లొకేషన్ ఫోటో, ఓ నర్సింగ్ హోం ఫోటోలను, పెన్నా అహోబిలం ఫోటోలను అప్లోడ్ చేశారు. అలాగే మొండిగోడలు, బియ్యం మూటలు, బ్లర్ చేసిన ఫోటోలు అప్లోడ్ చేసి డబ్బులు డ్రా చేసి సొమ్ము చేసుకున్నారు. ఇటీవలే పాత కొత్త చెరువు గ్రామంలో 2 నూతన బోర్లు, పంపు సెట్లు బిగించకపోయినా బిగించినట్లు రికార్డులను సృష్టించి దాదాపు 2 లక్షలకు పైగా నిధులను శ్రీసాయి ఎంటర్ప్రైజెస్ గుంతకల్లు వారి పేరు మీద బిల్లు పెట్టుకుని అవినీతికి పాల్పడి అధికారులు వాటాలు పంచుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పంచాయతీ కార్యదర్శి, డిప్యూటీ ఎంపీడీఓ, ఇతర అధికారులు పనులు చేయకుండానే రికార్డులు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ 15వ ఆర్థిక నిధులు రావడం అనేది జరిగింది. ఈ 15వ ఆర్థిక నిధులు పూర్తిగా ఏదైతే గ్రామ కార్యదర్శులు, తర్వాత ఎంపీడీఓ, తర్వాత యుఆర్డి ముగ్గురు కలిపి పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం నిధులు కేటాయించేటువంటి అన్నింటినీ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చేయకోకుండా కూడా చేసినటువంటి ఫోటోలు కానీ అప్లోడ్ చేసి మిగతాటువంటి నెట్లో పెట్టడం అనేది జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక అధికారులే ఈ విధమైనటువంటి నిత్యాధినిత్యంగా పాల్పడడం అనేది చాలా దుర్మార్గం. వీటిని పూర్తిగా సిపిఎంఎల్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా గతంలో కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో కానీ తర్వాత వచ్చినటువంటి ఏదైతే నిధులు కానీ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి నిధులు కానీ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయని చెప్పి కొంతమంది సర్పంచులు కూడా పోలీస్ స్టేషన్లో, రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి రిమైండ్ కూడా పంపించడం అనేది జరిగింది. గుర్రపాడు రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శిగా రమ్య పనిచేస్తుండగా దోనిముక్కల పంచాయతీ కార్యదర్శిగా పనిచేసే మేకల మహేష్ పక్కనున్న గుర్రపాడు గ్రామంలో పనులు జరిగినట్లు బిల్లులు మంజూరు చేయడానికి సహకరించాడు. అదేవిధంగా నల్లదాసరపల్లి పంచాయతీ సెక్రటరీ మణికంఠ రెగ్యులర్ బదిలీపై విడపనకల్లు మండలం కొట్టాల గ్రామానికి వెళ్లాడు. అయితే అతను కూడా గుంతకల్లు మండల పరిధిలోని ఓ పంచాయతీలో పనులు చేసినట్లు ₹198,405 బిల్లు పెట్టించి నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు డ్రా చేశాడు. లాటిట్యూడ్ అనేటువంటి ఒక ఫోటో తీసుకొని ఎక్కడైతే ఏ గ్రామ పంచాయతీలో అయితే ప్రొసీడింగ్స్ ప్రకారం పనులు చేస్తారో ఆ గ్రామ పంచాయతీలో ఫోటోలు తీసుకొని మాత్రమే ఈ గ్రామ్ స్వరాజ్ మరియు యాక్షన్ సాఫ్ట్ అనేటువంటి ఒక యాప్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యాప్లో ఇప్పటి వరకు కూడా ఆన్గోయింగ్ ఫోటో, కంప్లీటెడ్ ఫోటో, లాటిట్యూడ్ మరియు ఈ గ్రామ్ స్వరాజ్లో కూడా ఎక్కడ కూడా లొకేషన్ ఆధారంగా ఫోటోలు అప్లోడ్ చేయకుండా ప్రతి గ్రామ పంచాయతీలో ఈ రకంగానే ఏదో ఒక ఫోటో, బీరువాలు తీస్తున్నారు, బియ్యం బస్తాలు తీస్తున్నారు, ఇంటికి ఉన్నటువంటి గోడలు తీస్తున్నారు, లక్షలాది రూపాయలు నిధులు డ్రా చేస్తున్నారు. అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తిమ్మాపురం గ్రామ పంచాయతీలో చేసిన అన్ని పనులకు ఒకే ఫోటో అప్లోడ్ చేశారు. పైగా కమ్మకొట్టాల, పెన్నా అహోబిలం లొకేషన్లలో తీసిన ఫోటోలను అప్లోడ్ చేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు పెట్టుకున్నారు.
అన్ని పనులకు అప్పుడెప్పుడో తీసిన 2-3 ఫోటోలని అప్లోడ్ చేస్తూ నిధులను దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. పాత్కో చెరువులో ఉండే ఆర్డిటి స్కూల్ నందు మోటారు బిగించడానికి 1,29,000 రూపాయలు బిగించుకున్న పని జరిగినట్టుగాను, మరి అది మళ్ళీ దర్గా దగ్గర మస్తానయ్య పాత్కో చెరువులో ఉన్నటువంటి మస్తానయ్య దర్గా దగ్గర కూడా దాదాపు 1,45,000 రూపాయలను కూడా ఖర్చు చేసినట్టుగా రికార్డులు ఉన్నాయి. మరి ఒకరి నుంచి ఒకరు ఫోన్పే ద్వారా అమౌంట్లు కూడా పోయాయి. వీటన్నిటిని చూసి అక్కడ ఎటువంటివి జరగలే. ఉదాహరణకు చెప్తున్నాము, దాదాపు 25 పంచాయతీల్లో ఇటువంటి అవకతవకలు చాలా జరిగాయి. 25 గ్రామ పంచాయతీల్లో ఈ విధంగానే పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీఓలు ఇలాంటి ఫాల్స్ అండ్ ఫేక్ ఫోటోలను అప్లోడ్ చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసినట్లుగా నల్గొండ గ్రామానికి చెందిన వీరాంజనేయులు వెల్లడించారు. దాంతో ఈ ఫిర్యాదులపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక పంపాలని జిల్లా స్థాయి పంచాయతీ అధికారి, డివిజనల్ డెవలప్మెంట్ అధికారికి నోటీసులు జారీ చేశారు. మన పంచాయతీరాజ్ కమిషనర్ గారికి ఒక ఫిర్యాదు ఇచ్చి ఉన్నారు. ఆ ఫిర్యాదు పైన విచారణ చేసి నివేదిక సమర్పించవలసిందిగా డిపిఓ గారికి కోరి ఉన్నారు కమిషనర్ గారు. అందులో భాగంగా డిపిఓ గారు నాకు విచారణ చేసి నివేదిక పంపమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కానీ ఆయన ఏ విషయాలపైన విచారణ కోరి ఉన్నారని దాంట్లో పొందుపరచినందున మళ్ళీ డిపిఓ గారికి ఆ కాపీని తెచ్చేసి పంపమని చెప్పి కోరి ఉన్నాము. అది వచ్చిన వెంటనే ఆ సంబంధిత ఆయన కోరిన ఏ గ్రామ పంచాయతీల్లో అవినీతి జరిగిందని చెప్పి ఉన్నారు, ఆ పంచాయతీలకు సంబంధించి విచారణ చేసి విచారణ నివేదికను తొందరలోనే పంపిస్తారు. అంత జరిగినా ఒక గ్రామ పంచాయతీ పైన ఎంక్వైరీ జరగలేదని జనం అంటున్నారు. ఇప్పటికైనా అనంతపురం జిల్లా కలెక్టర్ స్పందించి గుంతకల్లు మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో అవినీతి అక్రమాలను నిగ్గుతేల్చి ప్రజాధనాన్ని రికవరీ చేయాలని, దాన్ని సామాజిక అవసరాలకు వినియోగించాలని జనం కోరుతున్నారు.